హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, కొంచెం పెరుగు తీసుకొని నీట్గా వాటిని కలపాలి. ఇలా చికెన్కి ఇవన్నీ పట్టేలాగా మనం నీట్గా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి, 1 టమాటా తీసుకోవాలండి. వీటిని కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 5 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం చూడండి, పౌడర్ ఇలా వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకొని 2 టేబుల్ స్పూన్లను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా ఇట్లా వేపుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక వెంటనే మనం టమాటా తీసుకున్నాం కదండి, ఆ టమాటాను కూడా దానిలో వేసేసి ఇలా కలుపుతూ వేపుకోవాలండి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ తీసుకొని ఆ ఉల్లిపాయ టమాటా వేగుతుంది కదా, దాంట్లో వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలి. ఇలా ఉల్లిపాయలు అన్నీ నీట్గా చికెన్ని బాగా కలిపి ఇట్లా నీట్గా కలిపేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుందండి. సపరేట్గా మనం నీళ్ళు అంటే ఏం పోయబడలేదు, ఎందుకంటే మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసింది. ఈ చికెన్ అంతా వాటర్ అంతా బాగా ఇంకుకునేలాగా మనం ఉడకబెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ధనియాల పొడి, ఆ మసాలాని వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీట్గా ఇలా వేపుకోవాలండి. ఈ ధనియాల పొడి పౌడర్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇలా వేగనివ్వాలి నీట్గా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక తీస్తే ఇదిగోండి వేడి క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని కొద్దిగా కొత్తిమీర లైట్గా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇదిగోండి ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే అంత చాలా బాగా నీట్గా ఉడికింది, సాఫ్ట్గా ఉందండి. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అంతే అండి, వేడివేడిగా చికెన్ ఫ్రై, క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేసి షేర్